వెల్కమ్ టు తెలుగు ప్రభా న్యూస్. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ప్రజలకు షాక్ ఇవ్వనుందా? పన్నుల పేరిట కొత్త భారం వేయనుందా? ఒక చేత్తో తగ్గించే ప్రయత్నం చేస్తూ మినహాయింపు ఇవ్వడం ద్వారా మరో చేత్తో లాక్కునే ప్రయత్నం చేస్తుందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఏపీ ప్రభుత్వంలోని కూటమి ప్రభుత్వం త్వరలో పన్నుల పేరుతో ప్రజలపై కొత్త భారం వేసేందుకు సిద్ధమవుతోంది. ప్రత్యామ్నాయ మార్గాల్ని ఆలోచిస్తోంది. ఆదాయం గణనీయంగా అంతకంతకు తగ్గిపోతుండడమే కాకుండా సంక్షేమ పథకాలకు కావలసినటువంటి నిధులు సమకూర్చుకోలేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో మరోవైపు రాష్ట్రం రోజురోజుకు అప్పుల ఊబిలో కూరుకుపోతుండడంతో ఆదాయం కోసం పన్నుల భారం వేయక తప్పని పరిస్థితి ఎదురవుతోందనే ఒక వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎందుకంటే గతంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబ్ గణనీయంగా తగ్గించి పెద్ద ఎత్తున సంబరాలు చేసిన పరిస్థితి మనకందరికీ తెలిసిందే. ప్రధానమంత్రి మోదీ, అటు కేంద్ర మంత్రి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ స్లాబ్ ఏదైతే గణనీయంగా ఇప్పటి వరకు వసూలు చేస్తూ వచ్చారో ఆ స్లాబ్ని ఎన్నాళ్ళు వసూలు చేసింది కాకుండా ఇప్పుడు ఒకసారిగా 28% ఉన్నటువంటి జీఎస్టీ స్లాబ్ను 18% స్లాబ్లోకి తీసుకురావడం ద్వారా 10% జీఎస్టీని తగ్గించాము. ప్రజలకు చాలా మేరకు వెసులుబాటు కలుగుతోంది, పన్నుల భారం తగ్గుతోంది అంటూ ఏదైతే గొప్పలు చెప్పుకుంటూ ప్రచారాస్త్రంగా మలుచుకుంటూ వచ్చిందో అదే ప్రచారాస్త్రాన్ని ఇటు ఏపీలో కూటమి ప్రభుత్వ నేతలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ ఇదే అంశాన్ని ప్రచారంగా మలుచుకుంటూ రావడమే కాకుండా కర్నూలులో ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో సంబరాలు, జీఎస్టీ తగ్గింపు సంబరాలు ఘనంగా నిర్వహించామని చెప్పుకుంటూ వచ్చిన ప్రయత్నం మనందరికీ తెలిసిందే. సో అంటే ఇక్కడ జీఎస్టీ తగ్గించే ప్రయత్నం చేయడం ద్వారా ప్రజలపై చాలా వరకు నిత్యావసర వస్తు ధరలు తగ్గుతాయి, గణనీయంగా మేలు జరుగుతుందని ఓ పక్క చెబుతూనే మరో పక్క ఆదాయం లేక ఆదాయం సమకూర్చుకునేందుకు కొత్త ట్యాక్స్లు వేయడానికి సంకల్పిస్తోంది. అంటే ఓ పక్క జీఎస్టీ తగ్గింపు అంటూ సంబరాలు చేసుకుంటేనే మరోవైపు ప్రజలపై పన్నుల భారం వేయడం అనేది ఎంతవరకు సమంజసం అన్నది కూటమి పెద్దలకే తెలియాలి. ఎందుకంటే వాస్తవానికి జీఎస్టీ స్లాబ్ తగ్గించడానికి ముందే ఏపీలో ఉన్నటువంటి జీఎస్టీ ఆదాయం మిగిలిన రాష్ట్రాలు ముఖ్యంగా కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, తెలంగాణ కానీ, తమిళనాడు కానీ, ఇటు గుజరాత్ కానీ ఈ పక్క పొరుగు రాష్ట్రాలతో ముఖ్యంగా గుజరాత్ కాసేపు పక్కన పెట్టిన మిగిలిన పొరుగు 4 రాష్ట్రాలతో పోలిస్తే జీఎస్టీ ఆదాయం ఏపీకి సంబంధించి గణనీయంగా అంటే జీఎస్టీ స్లాబ్ తగ్గించడానికి ముందే తగ్గుతూ వస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించిన డేటా ఒకసారిగా మనం పరిశీలిస్తే అక్టోబర్లో తెలంగాణ జీఎస్టీ ఆదాయం 5,766 కోట్లు ఉంది. అదే సెప్టెంబర్లో 4,998 కోట్లు ఉంది జీఎస్టీ ఆదాయం. అంటే ఇక్కడ సెప్టెంబర్తో పోలిస్తే తెలంగాణ జీఎస్టీ ఆదాయం 10% పెరిగింది. ఇక తమిళనాడులో సెప్టెంబర్లో 11,413 కోట్లు ఉంటే అక్టోబర్లో 11,588 కోట్లు. అంటే తమిళనాడు జీఎస్టీ ఆదాయం సెప్టెంబర్ 2025తో పోలిస్తే అక్టోబర్ 2025లో 4% పెరిగింది. ఇక మహారాష్ట్ర సెప్టెంబర్లో 27,767 కోట్లు ఉంటే అక్టోబర్ వచ్చేనాటికి 32,025 కోట్లు చేరుకుంది. అంటే 3% జీఎస్టీ పెరిగింది. ఇక గుజరాత్ 10,969 కోట్లు సెప్టెంబర్లో ఉంటే అక్టోబర్ వచ్చేనాటికి 12,113 కోట్లు. ఇక్కడ కూడా గణనీయంగా జీఎస్టీ పెంచుకుంది ఆ రాష్ట్రం. ఇక కర్ణాటకలో సెప్టెంబర్లో 13,495 కోట్లుంటే అక్టోబర్ వచ్చే నాటికి 14,395 కోట్లకు పెరిగింది. అంటే 10% కర్ణాటకలో జీఎస్టీ పెరిగింది సెప్టెంబర్ 2025తో పోలిస్తే అక్టోబర్ 2025 నాటికి. ఇక ఏపీ సంగతి, ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ 2025లో జీఎస్టీ ఆదాయం 3,633 కోట్లు ఉంటే ఏపీలో అక్టోబర్ నాటికి జీఎస్టీ ఆదాయం 3,480 కోట్లు ఉంది. అంటే ఇక్కడ ఏకంగా 9% జీఎస్టీ తగ్గింది. ఇది ఎప్పుడు అక్టోబర్ నాటికి, అంటే కొత్త జీఎస్టీ స్లాబ్ అమలు కాకముందు. ఇప్పుడు జీఎస్టీ స్లాబ్ తగ్గడంతో ఈ ఆదాయం మరింత తగ్గనుంది. ఏదైతే ఇప్పటికే ఉన్న అంచనాల ప్రకారం దాదాపు ఇప్పటికే ప్రతి నెల 200 నుంచి 300 కోట్లు జీఎస్టీ ఆదాయం ఈ తగ్గింపు స్లాబ్ కారణంగా ప్రభుత్వానికి ఎదురయ్యే పరిస్థితి ఉందనేది ఒక అంచనా. సో ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కొత్త ట్యాక్సులు వేయడానికి సంకల్పిస్తోంది. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ముఖ్యంగా మైన్స్ ద్వారా ఆదాయం సమకూర్చుకునే ఆలోచన ఉంది. ఎంటర్టైన్మెంట్
అంటే సినిమాలు, పార్కులు, టూరిస్ట్ ప్లేసులు ఇవి ఇప్పుడు భారం కానున్నాయి ప్రజలకు. అంటే సినిమాలలో సంబంధించినటువంటి సినిమాలపై సెస్ టాక్స్ విధించే అవకాశం ఉంది. పార్కుల నుంచి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే కాలక్షేపం కోసం పార్కులకు వెళ్తుంటారు. కొన్ని పేరొందిన పార్కుల్లో టాక్స్ వసూలు చేసే ఆలోచన లేకపోలేదు. మరోవైపు టూరిస్ట్ ప్లేసెస్ ఏదైతే ఏపీలో ఉన్నాయో అక్కడ కూడా టాక్స్ వసూలు చేసే ప్రతిపాదనలో ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇక ఆ తర్వాత దీనికి రోడ్ సెస్‌లు అంటే ఇప్పటివరకు మనం జాతీయ రహదారులపై వెళ్ళేటప్పుడు టోల్ టాక్స్ కడుతుంటాం. అలా కాకుండా ఇక గ్రామీణ, రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లపై కూడా ప్రయాణించాలంటే టాక్స్‌కి వసూలు చేసే ప్రతిపాదన ప్రస్తుతం కూటమి ప్రభుత్వం గత ఏడాది నుంచి ఆలోచిస్తుంది. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది. సో, మరోవైపు ఏదైతే లిక్కర్‌పై ఇప్పటికే లిక్కర్ ప్రైసెస్ చాలా పెరిగాయి. లిక్కర్‌పై గత ఏడాది సెప్టెంబర్‌లో 2% సెస్ విధించింది కూటమి ప్రభుత్వం. ఆ తర్వాత ఇప్పుడు లిక్కర్‌పై మరోసారి టాక్స్ విధించడానికి చూస్తోంది. అయితే లిక్కర్ బ్రాండ్‌లపై ఆహ్, టాక్స్ విధించనుందా? లేదా ఎంఆర్‌పీపై టాక్స్ విధించి ఆ భారాన్ని వినియోగదారులపై మోపనుందా అనేది ఇంకా క్లారిటీ రావాల్సింది. సో, ఇటు లిక్కర్‌పై కూడా ఆదాయాన్ని టాక్స్ విధించడం ద్వారా జీఎస్టీ నుంచి ఏదైతే ఆదాయం క్రమంగా తగ్గుతూ వస్తుందో, ఇప్పుడు స్లాబ్ తగ్గింపు తర్వాత మరింత ఆదాయం తగ్గే పరిస్థితి ఉందో, దాని నుంచి పూడ్చుకునేందుకు కొత్తగా టాక్సెస్‌ని వసూలు చేసుకునే క్రమంలో భాగంగా లిక్కర్‌పై టాక్స్ వసూలు చేయడానికి కొత్త టాక్స్ వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సో, ఆ తర్వాత అత్యంత ముఖ్యంగా వెండర్స్ ఏదైతే మనం ఈ దాదాపు ప్రతి నగరంలోనూ, ప్రతి పట్టణంలోనూ, ఆఖరికి గ్రామాల్లో కూడా చూస్తుంటాం. ఎక్కువ శాతం వ్యాపారం అనేది వెండర్స్ ఏదైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారో, ఆ వ్యాపారాల ఆధారంగానే అంటే కొన్ని సిటీస్‌లో అయితే ఒక రోడ్ నుంచి మనం చూసుకుంటే ఒక వారన మొత్తం వెండర్స్ అంతా తోపుడు బండ్ల మీద వ్యాపారాలు చేసుకుంటుంటారు. వీళ్ళకి అదే ఆదాయం, వీళ్ళకి అదే జీవనాధారం. సో, అటువంటి వాటిపై కూడా టాక్స్ విధించే అవకాశాలు కోసం ప్రభుత్వం కూలంకషంగా ఆలోచిస్తోంది. ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించండి. ఆదాయం పెంచుకునేందుకు ఎక్కడెక్కడ టాక్స్ విధించాలి? ఎక్కడెక్కడ నుంచి ఆదాయం సమకూర్చుకోవచ్చనేది ఆలోచించమని ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు స్పష్టమైన సూచనలిచ్చింది. ఆ దిశగా ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఏపీలో. దీనికి సంబంధించి చిరు వ్యాపారుల నుంచి, లిక్కర్ నుంచి, సెస్ నుంచి, ఆ తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్ అంటే సినిమా, బ టా పార్క్స్, టూరిజం ప్లేసెస్ నుంచి ఇంకా ఇతరత్రా ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాల ద్వారా కూడా కొత్తగా టాక్స్‌లు విధించి ఈ ఆదాయాన్ని సమకూర్చడం ద్వారా సంక్షేమ పథకాలు ఏదైతే హామీ ఇచ్చిందో ఎన్నికల్లో వాటికి నిధుల లోటు రాకుండా చూసుకోవాలనేది ఒక ఆలోచనగా ఉంది. మొత్తానికి ఏదైతేనేం ప్రభుత్వం మాత్రం జీఎస్టీ తగ్గింపు పేరుతో సంబరాలు చేసుకోమని చెబుతూనే ఓవైపు మినహాయింపు ఇచ్చామని చెప్పి గొప్పగా ప్రకటించుకుంటూనే మరోవైపు కొన్ని వ వ మా కొన్ని మార్గాలపై అదనపు టాక్సులు వేయడం ద్వారా ప్రజలపై మరింత భారం వేయడానికి కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటి నుంచే ప్రజల్లో గతంలో ఉన్నటువంటి రోడ్ టాక్స్ విషయంలో ప్రతిపాదన వచ్చినప్పుడే ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు ఆలోచిస్తున్నటువంటి ఈ కొత్త టాక్సులు కూడా ముఖ్యంగా ఎంటర్‌టైన్‌మెంట్ కావచ్చు, తర్వాత రోడ్ సెస్ కావచ్చు, లిక్కర్ కావచ్చు, వీటి మీద కూడా చిరు వ్యాపారాల మీద టాక్స్ వేసే ఆలోచన గనక అమలు చేస్తే మాత్రం ప్రజల్లో వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉంది.